నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి జోరుగా పాల్గొంటున్నారు. రాష్ట్ర పథకాలను ప్రజలకు వివరిస్తూ వారితో సరదాగా ముచ్చటిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, గుండ్లబావి, కాట్రేపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని తన సొంత హాస్పిటల్కు పంపిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మునుగోడు టీఆర్ఎస్ ని గెలిపిస్తే నిరుద్యోగులకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటూ యువకులకు హామీ ఇస్తున్నారు మంత్రి మల్లారెడ్డి. హాస్పిటల్ ఉంది, మంచిగా 2-3 దినాలు ఉండి అన్ని టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని ఆపరేషన్ చేసుకొని నీకు ఎవ్వరు కూడా 1 రూపాయి అడిగారు. అన్ని మంచిగా చేసుకొని నాదే హాస్పిటల్, నా కొడుకు కోడలు ఉంటారు, మంచిగా చేపించి పంపిస్తారు. ఆల్రెడీ 10 మంది ఉన్నారా మీ ఊరోళ్ళే. ఒక 25 మంది పేషెంట్లు వాళ్ళు చాలా రోజుల సంది కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి 1 రూపాయి లేకున్నా మొక్కలు చికిత్స అయినా, గుండె ఆపరేషన్ అయినా, ఇంకా ఏ ఆపరేషన్ అయినా రూపాయి లేకుండా వాళ్ళని తీసుకుపోయి మంచిగా సురక్షితంగా మంచిగా ఆరోగ్యంగా మళ్ళీ అన్ని మందులు ఇచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళని మళ్ళీ ఈ ఊరికి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్తే వాళ్ళందరూ కూడా 25 మంది మెటడోర్లలో వెక్కిర్రు. మొన్న కూడా మన సైదాబాద్లో కానీ మన రెడ్డిబాయిలో కానీ అక్కడ కూడా కాట్రేవు కాడ కూడా తీసుకొని పోయినాం. అక్కడ కూడా ఒక 20 మందిని తీసుకుపోయినాం. ఒక అమ్మాయి నీ కాలేజీలో జాయిన్ అయితే అంటే ఇమీడియట్గా జాయిన్ చేయించిన. అట్లా